మహాశివరాత్రి 2026 శివయ్య అనుగ్రహం పొందే 6 అదృష్ట రాసులు. హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రికి విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. 2026 ఫిబ్రవరి 15న వచ్చే ఈ పవిత్ర పర్వదినం కొన్ని రాసులవారి జీవితాల్లో నూతన వెలుగులు నింపబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహగతులు మరియు రాశ్యాధిపతుల సాన్నిహిత్యం వల్ల ఈ ఏడాది శివరాత్రి తర్వాత నుంచి మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం మరియు మీనరాశుల వారికి యోగకాలం ప్రారంభం కానుంది. ఈ రాశులవారు శివరాత్రి పర్వదినం నాడు శివనామ స్మరణతో గడిపితే అద్భుతమైన మార్పులను చూస్తారు. మేషం మరియు వృశ్చిక రాశులు. కుజుడు అధిపతిగా ఉన్న ఈ రెండు రాశుల వారికి శివుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది. మేషరాశివారు శనివారాల్లో శివదర్శనం చేసుకోవడం వల్ల స్థిరాస్తి వివాదాలు తొలగి ఆదాయం పెరుగుతుంది. వృశ్చిక రాశివారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి వృత్తిపరంగా ఉన్నత పదవులు దక్కుతాయి. కర్కాటక రాశి. మనఃకారకుడైన చంద్రుడు ఈ రాశికి అధిపతి. చంద్రుణ్ణి శివుడు శిరస్సుపై ధరించడం వల్ల ఈ రాశివారు చేసే చిన్నపాటి అభిషేకానికి కూడా భోళాశంకరుడు ప్రసన్నుడవుతాడు. శివరాత్రి తర్వాత వీరికి విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు బలంగా ఉన్నాయి. సింహరాశి. రవి అధిపతిగా ఉన్న సింహరాశివారికి శివస్తోత్ర పఠనం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పిత్రార్జితం లేదా కోర్టు కేసుల వంటి అంశాల్లో వీరికి విజయం లభిస్తుంది. కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మకర రాశి. శనిదేవుడు శివుని పరమ శిష్యుడు కావడంతో మకర రాశివారికి ఈ శివరాత్రి ఒక మలుప వంటిది. ఆర్థిక లావాదేవీల్లో గతంలో ఎదురైన నష్టాలు భర్తీ అవుతాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా పెట్టుబడుల రంగంలో ఉన్నవారికి ధనవర్షం కురిసే అవకాశముంది. మీనరాశి. గురుబలం తోడవడం వల్ల మీనరాశివారు అదృష్టవంతులుగా మారతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి, నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా వీరికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ముగింపుగా ఈ 6 రాశులవారు శివరాత్రి రోజున ఉపవాసముండి లింగోద్భవ కాలంలో శివదర్శనం చేసుకోవడం ద్వారా తమ జాతకంలోని గ్రహ దోషాలను పోగొట్టుకోవచ్చు. భక్తితో సమర్పించే బిల్వపత్రమైన లోటా నీరైనా ఆ పరమేశ్వరుడు ప్రీతితో స్వీకరించి భక్తుల కష్టాలను కడతేరుస్తాడు.